ఈరోజు దేవుని వాగ్దానము. యేసుక్రీస్తు ప్రభువారు ఓడ ఎక్కి అద్దరికి చేరుకున్నాడు. అది గెరసేనుల దేశము. అక్కడ ఒక అపవిత్రాత్మ పట్టిన ఒకడు సమాధులలో నివసిస్తాడు. రాళ్లతో తన్ను తాను గాయపరుచుకుంటాడు. రాత్రింపగళ్ళు సమాధుల్లో తిరుగుతూ కేకలు వేస్తూ వచ్చే వెళ్ళే వారిని బాధిస్తూ ఉంటాడు. అలాంటి ఒక వ్యక్తి ప్రభువు వచ్చుట చూచి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నీవు నన్నెందుకు బాధించడానికి వచ్చినావు అని అడిగాడు. అయితే ప్రభు అన్నాడు, నీవు ఈ వ్యక్తిని విడిచి పొమ్మని అన్నాడు. అయితే మేము ఇక్కడ నుండి వెళ్ళము, ఈ దేశాన్ని వదిలిపెట్టి మేము వెళ్ళము, మేము ఆ పందులోనికి వెళ్ళడానికి మాకు సహాయం చేయమని ప్రభుని ఆ దురాత్మలు వేడుకున్నప్పుడు అవి పందుల్లోనికి వెళ్ళి 200 పందులు అక్కడికక్కడే చనిపోయాయి. అయితే ఆ వ్యక్తి శుద్ధుడై అపవిత్రాత్మ నుండి విడిపింపబడి దేవుని మోకాళ్ళ ఎదుట నిలవబడి, ప్రభువా నేను నీతో కూడా ఉంటానని చెప్తూ ఉన్నాడు. నిజమే. చూడండి, నీ జీవితంలోనికి ఎప్పుడైతే దేవుడు వస్తాడో, నీ జీవితం ఎలా ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రభువు నిన్ను విడిపిస్తాడు. ఆ దెయ్యం పట్టిన వాడిని ఎవ్వరు కూడా సాధు చేయలేకపోయారంట. ఎవరి వలన కాలేదు. సంఖ్యలతో బంధించిన ఆ సంఖ్యలు తెంపేసుకుని ఆ విధంగా తిరుగుచూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా నిన్నెవ్వరు బాగు చేయలేరని అందరూ అనుకుంటున్నారు. భయంకరమైన సంఖ్యలలో నువ్వు బ్రతుకుతున్నావు. నువ్వు చనిపోవాలనుకుంటున్నావు. నిన్ను నువ్వే గాయపరుచుకుంటున్నావు, వేదన చెందుతున్నావు. అయితే దేవుడు నీకు ఒక మాట సెలవిస్తున్నాడు. ఆయన నీ యొద్దకు వస్తున్నాడు. ఆయన వాక్యము నీ యొద్దకు వస్తుంది. నీవు ఖచ్చితంగా విడిపింపబడతావు, శుద్ధుడు అవుతావు, పరిశుద్ధుడు అవుతావు. దేవుడు నిన్ను కాపాడుతాడు.